ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో చేసి 1 మంత్ అవుతుంది. మన జాన్ ఫస్ట్కి మా పాప ఆద్యది ఒక షార్ట్ పెట్టాను, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. ఎవరు పుట్టారు అనేది కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండరు. నాకు మళ్ళీ పాప పుట్టిందండి. ఈరోజు వీడియో నా హాస్పిటల్ గురించి పెడదాం అనుకుంటున్నాను. అంటే నేను జాయిన్ అయిన హాస్పిటల్ కొవ్వూరండి, శివసాయి నర్సింగ్ హోమ్. డాక్టర్ గారి పేరు మధుమతి. చాలామంది మధుమతి హాస్పిటల్ అనే అంటే ఐడియా వస్తుందన్నమాట. శివసాయి నర్సింగ్ హోమ్ అనేది తక్కువగా పిలుస్తారు. ఎవరికైనా అంతే కదా, డాక్టర్ పేరు అలవాటు అవుతుంది కదా. ఈరోజు ఆ హాస్పిటల్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. కొవ్వూరులో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి. డాక్టర్ గారైతే మధుమతి గారైతే చాలా బాగా చూసుకుంటారండి పేషెంట్స్ని. అందరికీ సమాధానం బాగా చెప్తారు. నర్సులు కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరేనండి, అనస్థీషియా డాక్టర్. అయినా ఇద్దరు సిజరీన్ చేసేటప్పుడు దగ్గరే ఉంటారు. నాకు ఫస్ట్ సిజరీనే కాబట్టి సెకండ్ది కూడా సిజరీనే. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా డాక్టర్ గారు బాగా మాట్లాడిస్తారు ఇద్దరు. మీకు ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎలా ఉంది అనేది చూపించబోతున్నాను. ఆయన జనరల్ చూస్తారండి, మధుమతి గారి హస్బెండ్. జనరల్ చెకప్లు కూడా చేస్తారు పెద్దవాళ్ళకి. ఇప్పుడు హాస్పిటల్ చూసేద్దాం. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఇదేనండి నాకు డెలివరీ అయిన హాస్పిటల్, శ్రీ శివసాయి నర్సింగ్ హోమ్. ఫస్ట్ అండ్ సెకండ్ కూడా ఇక్కడ అయినాయి. ఓపీ కార్డు 6 o'clock స్టార్ట్ చేస్తారు. కాల్ చేసి మనం ఓపీ బుక్ చేసుకోవచ్చు. మనీ అయితే ఆన్లైన్ కాదు, క్యాషేనండి. 30 to 35 మెంబర్స్ వరకే చూస్తారు. డాక్టర్ గారు 2కి అయితే వెళ్ళిపోతారు, 12కి వస్తారు. అప్పటికి మనం వెయిట్ చేయొచ్చు ఆవిడ గురించి కూర్చుని. ఫొటోస్ అయితే యూనిక్గా ఉన్నాయని తీస్తున్నాను. చూసారు కదా, నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటి ఫొటోస్. అందరూ ఏమడిగారంటే, ఏంటండి హాస్పిటల్ అంతా తీసుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ రారనా అని అడిగారు స్టాఫ్ అంతా. నిజమే, మళ్ళీ రాలేము కాబట్టి, 2 pregnancies అయిపోతున్నాయి కాబట్టి నాకెందుకో తీసుకోవాలనిపించింది. హాస్పిటల్ మొత్తం మీకు చూపిద్దాం, నాకు డెలివరీ ఎక్కడైందో మీకు చూపిద్దామని తీస్తున్నాను. ఇక్కడ చూడండి, 9 monthsలో బేబీ గ్రోత్ ఎలా ఉంటుందా అనేది ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది. ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు గ్రోతింగ్. మెడికల్ స్టోర్ కూడా ఇక్కడ ఉంటుంది. అలానే ఇక్కడే తీసుకోవాలని లేదు, బయట కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా క్యాషేనండి, ఆన్లైన్ ఉండదు. స్టాఫ్ మెంబర్స్ కొంతమందికి నైట్ షిఫ్ట్లు వేస్తారు, కొంతమంది మార్నింగ్. వీళ్ళందరికీ నైట్ డ్యూటీ. మేము నైట్ టైమే వచ్చేసాము, ఎందుకంటే మార్నింగే పెట్టుకున్నాం మేము ముహూర్తం. టైం కుదరదని చెప్పి నైట్ టైమే జాయిన్ అయిపోమన్నారు. ఇక్కడ రూమ్లో మధుమతి గారు ఉంటారు. అక్కడ అటువైపు రూమ్లో వాళ్ళ హస్బెండ్ రణధీర్ రెడ్డి గారు ఉంటారు. ఇక్కడేనండి, లోపలికి వెళ్తే ఎనిమో చేస్తారు. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. వాళ్ళ హౌస్ పైన ఉంటుంది. డాక్టర్ గారిది ల్యాబ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, కోవిడ్ టెస్ట్ కూడా చేశారండి నాకు డెలివరీకి ముందు. అన్ని టెస్టులు ఇక్కడ చేస్తారు. స్కానింగ్ కూడా డాక్టర్ గారు చేస్తారు. ఓన్లీ టిఫా స్కాన్ మాత్రమే బయటకు రాస్తారు. సిట్టింగ్ ఏరియా అనమాట ఇది. పైకి వెళ్దాం రండి. మీకు ఏ రూమ్ కావాలితే ఆ రూమ్ తీసుకుంటారు. కానీ లిఫ్ట్ కనిపిస్తుంది కదా, ఆ లిఫ్ట్ అయితే ఓన్లీ పేషెంట్స్కి మాత్రమే. అది కూడా డెలివరీ చేస్తున్నప్పుడు పైకి తీసుకువెళ్ళడానికి, కిందకి తీసుకురావడానికి, రూమ్లోకి షిఫ్ట్ చేయడానికి, అంతే. ఇంకా దేనికి యూజ్ చేయనారు లిఫ్ట్ అయితే. మేమైతే ఫస్ట్ ఆర్జేకి తీసుకున్న రూమ్ కూడా అవైలబుల్గానే ఉంది, వెకేట్ చేస్తారంట. కాకపోతే ఆ రూమే ఎందుకులే అనుకున్నాం. కొద్దిగా స్పేస్ అయితే బాగానే ఉంచారండి. ఎవరైనా పేషెంట్స్తో వచ్చిన చుట్టాలు, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ తినడానికి కూడా బాగానే ఉంటుంది హాస్పిటల్ గదిలో కాకుండా. వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రూమ్స్ అన్నీ చూసుకుంటున్నాం.
ఒక్కొక్క రూమ్ అయితే కొంచెం బాగాలేదు, డస్ట్ పట్టేసి ఉంది. అంత రూమ్స్ అన్నీ బాగున్నాయి, కొద్దిగానే బాగాలేదు. మేము ఫస్ట్ టైం తీసుకున్న రూమే తీసుకున్నాం. ఎప్పటికప్పుడు నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేస్తారండి రోజుకి. బాత్రూమ్స్ కూడా నీట్గానే ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ అండి. మొత్తం పేషెంట్స్ని ఆపరేషన్ చేసేసిన తర్వాత షిఫ్ట్ చేసే రూమ్స్ అన్ని సెకండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో ఆపరేషన్ జరుగుతుంది. అదిగోండి మా బేబీ. ఇది రూము తీసుకుందాం అనుకున్నాం. కొన్ని బాగున్నాయి, కొన్ని కొంచెం డస్ట్గా ఉన్నాయి. కాకపోతే ఈ రూమ్ నాకు ఆద్యాకి కూడా ఇదే రూమ్ అని చెప్పి మా హస్బెండ్ వద్దులే ఈ రూమ్ అన్నారు. కాకపోతే అప్పటికప్పుడు బిడ్డ ఏం చేంజ్ అయిపోదు కదండి. ఆడపిల్ల మగపిల్లలు చేంజ్ అయిపోతారా లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత? ఏదైనా పర్వాలేదు అని చెప్పి అదే తీసుకున్నాం. అదిగోండి మా బేబీ.